హలో పీపుల్, వెల్కమ్ టు కుమారి కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ రాజుగారి నాటుకోడి పలావ్ అండి. మరి ఈ పలావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు 3 గ్లాసులు చిట్టుముత్యాల రైస్ని తీసుకొని వీటిని నీట్గా శుభ్రం చేసుకొని తడి లేకుండా వడపోసుకోవాలండి. ఇలా వడపోసుకున్న ఈ రైస్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే 2 స్పూన్ల కారం, అలానే 1 స్పూన్ గరం మసాలా పొడి, అలాగే కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసేసి ఈ మసాలాలన్నీ బియ్యంగా పట్టేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు 1 కేజీ చికెన్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్ల కారం, అలానే 1 స్పూన్ సాల్ట్, అలానే 1 స్పూన్ గరం మసాలా పొడి కూడా యాడ్ చేసి కొంచెం పెరుగు వేసుకొని అలానే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మొత్తం ముక్కలన్నిటికీ మసాలాలు పట్టేటట్టు చక్కగా మ్యాగ్నేట్ చేసుకుని ఫైనల్గా కొంచెం నిమ్మరసం వేసేసి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మందపాటి కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక 2 ఉల్లిపాయ ముక్క తరుగు వేసేసి అలానే కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని కాసేపు వేగనివ్వాలండి. కాసేపటికి అది వేగిన తర్వాత మ్యాగ్నేట్ చేసిన చికెన్ కూడా యాడ్ చేసేసి కాసేపు కలపండి. ఒక 10 మినిట్స్కి అది మగ్గుతుంది. ఇలా ఒక 80% ఉడికిన తర్వాత ఈ చికెన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మందపాటి గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని సాజీరా, అలానే బిర్యానీ స్పైసెస్, అలానే చిన్న ఉల్లిపాయలు ఒక 6, అలానే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసి కాసేపు జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు, అలానే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. అది కాసేపు వేగిన తర్వాత 6-7 వెల్లుల్లి రెమ్మలు, 6 ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసి కాసేపు కలపండి. కాసేపు కలిపిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న ఈ బియ్యాన్ని కూడా యాడ్ చేసి ఈ బియ్యాన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో కుక్ చేసుకున్న ఈ చికెన్ని కూడా యాడ్ చేసేసి కాసేపు మగ్గనిద్దాం. మొత్తం ఇవన్నీ బాగా కలిసి మసాలాలన్నీ ముక్కలకి పట్టిన తర్వాత 3 గ్లాసులకి 6 గ్లాసుల వేడి నీళ్ళు పోసుకోవాలండి. నీళ్లు పోసేసుకొని ఒకసారి పైనుంచి కింద వరకు బాగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ మాత్రం మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 5 మినిట్స్ని మూత పెట్టుకోవాలండి. ఇలా కాసేపటికి ఇది ఇలా మగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ దీనిని లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ తర్వాత అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇంకా ఇలా పలావ్ రెడీ అండి. చాలా బాగుంటుంది, తింటే చాలా రుచిగా కూడా ఉంటుందండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.